సముద్రంలో ఉన్న దేవతల క్షుద్ర శత్రువు హిరణ్యాక్షుడు మంగళకర శరీరం గలది, గిట్టలతో పర్వతాలను చీల్చినది, భూదేవి భార్యగా గలది, భూమిని వెతుకుతున్నది అయిన శ్రీ యజ్ఞ వరాహమూర్తిని చూచాడు. అలా రాక్షసుడు చూచి కోపంతో భయంకరాకారుడైనాడు. గద సారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తి చేవ్రేయగా, నది తప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాగ్రాహతింద్రుంచె, పెంపొదవంగ్రోధమదాతిరేక బల శౌర్యోదార విస్తార సంపద పంచాస్యము సామజేంద్రుజలమొప్పందుంచు చందంబునన్. అతడు సహింపవీలుగాని పరిపూర్ణ పరాక్రమంతో ప్రకాశించి చేతిలోని గదను సారించి స్వామి మీదికి విసిరాడు. వరాహస్వామి దాని దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. ఒక సింహం కోపంతో అతిశయించిన మదం, బలం, విస్తారమైన పరాక్రమ సంపదతో గజరాజాన్ని చంపే రీతిగా శ్రీ వరాహస్వామి తన కోరతో హిరణ్యాక్షుణ్ణి చంపాడు. జై శ్రీకృష్ణ.